దేవునికి స్తోత్రం. మీరు ఇప్పుడు 80 సాక్ష్యం బట్టి సీని గారిదండి. భయంకరమైన తాగుబోతు. అసలు ఎలా చెప్పాలంటే తాగుబోతులకే తాగుబోతు అన్నమాట. ఇంత తాగుబోతు వ్యక్తి మరి అక్కడ ఉండడేమో అన్నంత సాక్ష్యం నేను చాలాసార్లు విన్నాను. విన్నప్పుడల్లా కనీసం అండి కళ్ళంటే నీళ్లు కారకుండా ఉండలేదండి. అంత అండి భయంకరమైన వ్యక్తి అనమాట అండి. నిజంగా దేవుడు ఆయన్ని మార్చాడు. దేవుడికి మహిమ. కాబట్టి ప్రత్యేకంగా నేను సాక్ష్యం కూడా పూర్తిగా పెట్టలేదు. చాలా ప్రాముఖ్యమైన సాక్ష్యం కట్ చేసి ప్రాముఖ్యమైన సాక్ష్యం పెట్టండి. పూర్తిగా వినండి. ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా బలపడతారు. మరి షేర్ చేయండి. అంటే కొన్ని రోజులు తెల్లవారుజాము 4 గంటలకు జమ్ము చెట్టు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ 108 సార్లు తిరుగుతూ ఈ మంత్రాన్ని జపించాలి. అలాగూ నువ్వు కొన్నాళ్ళు చేయగలిగితే నీకు మనశ్శాంతి కలుగుతుంది అన్నారు. మీరేం చెప్పినా చేస్తానండి అన్నప్పుడు ఆయన నాకు మంత్రాన్ని నేర్పించారు. కేవలం మీకు అర్థమయ్యేటట్టుగా నేను చదువుతున్నాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం సాయామర్తండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుతూ జమ్ము చెట్టు చుట్టూ ఎన్నో రాత్రులు తిరిగాను. ఎన్నో కేజీల బెల్లం పట్టుకెళ్ళి పానకం కలిపి చెట్టు మొదలేసి నల్లగుడ్డలు పట్టుకెళ్ళి చెట్టు కట్టి దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వండి ఎన్నో రాత్రులు నేను నేర్చాను. అదే సమయంలో రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారు కూడా 5 సంవత్సరాలు నేను తిరిగాను. తోట తిరుమూర్తులు ఆదర్శ మిత్ర మండలి కాపునాడని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఫోటో మోటార్ సైకిల్ ఎదురు పెట్టుకుని తిరిగిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆయన నా మీద జాలితో 50,000 రూపాయలు లోన్ ఇప్పిస్తే 30 రోజులు కూడా కాకుండా ఆ డబ్బుని కూడా నేను పాడు చేసుకున్నాను. పెద్దలు చెప్పినట్లుగా గుళ్ళు గోపురాలకి తిరిగాను. సిద్ధాంతులు చెప్పినట్లుగా ఇల్లు పీకి పందిరేశాను. పంతులు గారు చెప్పినట్లుగా దాన ధర్మాలు చేశాను. తాగుడు నుంచి విడుదల పొందాలని, అప్పుల నుంచి విడుదల పొందాలని, దరిద్రం నుంచి విడుదల పొందాలని, పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకాలని. కానీ ఇవన్నీ చేసి చివరికి 98 జూలై నెల వచ్చేసరికి నా బ్రతుకు ఎలా మారిపోయిందంటే 23 గుంచాల అరటి చేను అమ్మేశాను, 40 కాసులు బంగారం అమ్మేశాను, ఇటుక బట్టి అమ్మేశాను, ట్రాక్టర్ అమ్మేశాను, మోటార్ సైకిల్ తాకట్టు పెట్టేశాను. భార్య మెల్లో ఉన్న మంగళసూత్రాలతో శుద్ధ అమ్మేసి తినటానికి ఇప్పుడు మెతుకులు కూడా లేకుండా పిల్లలతో రోడ్డు మీద పడ్డానండి. 1,80,000 రూపాయలు ఆ రోజుల్లో అప్పులైపోయాను. అప్పులలో వచ్చి కాలర్ పట్టుకునేవారు. బ్రతుకున్నానండి, మీ అప్పు ఎలాగైనా తీరుస్తానండి అంటే నువ్వు చచ్చిపోరా అడగమనేవారే తప్ప ఏ ఒక్కరూ నా మీద జాలిపడేవారు కాదు. నా పిల్లలు ఇలా కడుపు పట్టుకుని వచ్చి ఆకలేసేస్తుందా నాన్న, కడుపులో పోట్లు వస్తున్నాయి నాన్న, మాకు అన్నం కావాలన్న ఏడుస్తుంటే నా కడుపును పుట్టిన పిల్లలకి ఇంత అన్నం పెట్టే దిక్కు నా దగ్గర లేక అలా పైపు దగ్గరికి తీసుకెళ్ళి మంచినీళ్ళు పట్టించేసి పడుకోబెడితే ఆ పిల్లలు ఆకలి కాగలేక ఇలా ఈదులంపడ అన్నాలు తింటున్న వారి గుమ్మలోనికి వెళ్ళాలి ముఖాలంక చూస్తుంటే చిన్నపిల్లలు కదా కడుపుడు ఆకలితో ఉన్నారు, ఇప్పుడు మెతుకులు పెడదామన్న తల్లులు ఏమనేవారో తెలుసా? నిన్న వండుకోలేదా, మొన్న వండుకోలేదా, అటు మొన్నైనా వండుకున్నారా లేదా అని హేళన చేశారే తప్ప ఏ ఒక్కరూ నా పసిపిల్లలకు ఇప్పుడు మెతుకులు కూడా పెట్టలేదండి. మా పాప ఆకలి కాగలేక నా స్నేహితులు కనపడినప్పుడు నిన్నటిదాకా మా నాన్నతో తిరిగాడు కదా అని బాబాయ్ యొక్క పావలా ఇవ్వని అడిగితే ఒక గది మీద తప్ప ఏ స్నేహితుడు ఒక పావలా కోచ్ కూడా నా బిడ్డలకి ఇవ్వలేదండి. మాకు డబ్బు కావాలని అడగలేదు, బంగారం కావాలని అడగలేదు, కానీ ఇంత అన్నం కావాలని ఇచ్చాం. ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. పెద్దవాడినైనా నేనే ఆకలి కాగలేక కడుపులో పోట్లు వచ్చి కళ్ళు తిరిగిపోతుంటే చచ్చిపోతానేమో భయపడి మధ్యాహ్నం 12:30 1 గంట సమయానికి ఎవరింటికైనా వెళ్తే అన్నం తినే సమయం కదా, అరుగు మీద కూర్చుంటే కొంచెం అన్నం పెడతారు కదా అని వెళ్ళాలి. అరుగు మీద కూర్చుంటే తినేసే వచ్చుంటాళ్లే అన్నారే తప్ప తింటావా అని అడిగేవారు ఒక్కరూ కనిపించలేదు. కేవలం తాగుడైన అలవాటుకి బానిసనయ్యాను గనుక నా పిల్లల బ్రతుకు ఎలా తయారైందంటే చిన్న చిన్న పిల్లలు జంతువులు కొనుక్కొని వాళ్ళు తింటున్నప్పుడు నోటి దగ్గర నుంచి ఇంత ముక్కల కింద రాలిపోతే మట్టిలో తొక్కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు వెళ్ళి ఆ మట్టిలో ఉన్న ముక్కలు తీసుకొని తినే స్థితి నా పిల్లలకు వచ్చింది. ఇక మా అమ్మమ్మ అయితే 70 మందికి వాండర్లు అయ్యి 70 మంది చేత పని చేయించుకున్నటువంటి నా తల్లి చేట పట్టుకొని చేల్లో ఒడ్లేరుకోవటానికి బయలుదేరారండి. ఆ చేలో ఉన్న పచ్చొడ్లన్నీ తెచ్చుకొని గబగబా దంచి అన్నం వండి పిల్లలకి పెడుతున్నామని అన్ని దంచుతుంటే ఆ బొండలొడ్లు పిండి అయిపోతే నూకలు మాత్రం మిగిలితే ఉప్పిడి చేసిన పిల్లలకి పెట్టి అలాగే పస్తులు ఉండేవారు. అలాంటి సమయంలో ఎవరు మా దగ్గరికి వచ్చేవారు కాదు, ఎవరు మాతో మాట్లాడేవారు కాదు. కనీసం ఈ కేజీ బియ్యం పట్టుకెళ్ళి పిల్లలకైనా వండి పెట్టండి అన్నవారు ఒక్కరూ కూడా కనిపించలేదు. మాకు చాలా భయం వేసేది.
ఏమైపోతామో తెలియలేని అయోమయ స్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నా బాధ ఎవరితో చెప్పాలో తెలియదు. అప్పుడు అనుకున్నాను, నాకు బంధువులు ఉన్నారు కదా, వాళ్ళని చాలా బాగా చూశాను కదా, వాళ్ళ ఇంటికి వెళితే 4 గుంచాలు బియ్యం ఇస్తారేమో తెచ్చుకుందామని బంధువుల ఇంటికి వెళ్ళాను. ఈదు చుట్టను చూసి తలుపులు వేసుకునే బంధువులు కొంతమంది అయితే, అన్నీ అయిపోయికి వచ్చావా, మేము బయటకు వెళ్తున్నాం, మరి మీ వచ్చేదాకా ఉంటావా వెళ్ళిపోతావా అన్నవారు మరికొంతమంది. సిగ్గు విడిసి రాత్రి చెప్తున్నాను, 4 గుంచాలు బియ్యం ఇస్తారని కాదు, కానీ 4 రోజులు పెట్టి అన్నం లేక కళ్ళు తిరిపై కడుపులో పోట్లు వస్తుంటే ఇంత అన్నం పెట్టి ఒక్క 10 రూపాయలు నాకు బస్ ఛార్జ్ ఇస్తే మళ్ళా మా ఇంటికి వెళ్ళిపోతామన్న మొక్కలంక చూస్తుంటే గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేశారండి. కడుపుకు అన్నం లేక, కాళ్ళకు జోడు లేక, బస్ ఎక్కడానికి డబ్బులు లేక రోడ్డు మీద తిరిగినటువంటి రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో నా పిల్లలిద్దరూ కంచాలు పట్టుకొని ఈదులంపడ అడుక్కోవటం ప్రారంభించారు. మందన కన్నట్టు కనీసి ఊరి మీద వదిలేశారు. వీళ్ళ మొక్కలకి సిగ్గైనా పెట్టలేదు దేవుడు అంటుంటే ఆ మాటలు భరించలేక పిల్లల్ని కుట్టుకుంటూ తీసుకొచ్చి గదిలో పట్టి తలుపేసి, మీకు దండం పెడతానమ్మా, ఎవరింటికి వెళ్ళొద్దమ్మా, మన పరువు పోతుందమ్మా అంటే ఆ పిల్లలు అనేవారు, నిన్న తినలేదు మొన్న తినలేదు, ఎంత ఆకలేస్తుందో తెలుసా, అన్నం లేకపోతే చచ్చిపోతాం కదా నాన్న అంటే వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థమయ్యేది కాదండి. అలాంటి సమయంలో కూడా నేను తాగుడు మానలేదు, ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా జీవించేవాడిని. తినటానికి తిండి లేదంటున్నాడు, బస్ ఎక్కడానికి డబ్బులు లేవంటున్నాడు, తాగటానికి ఎలాగొచ్చినాయి ఇతనికని మీకు అనుమానం రావచ్చు. అడుక్కోవటం ప్రారంభించాను. ఎక్కడైతే ఎమ్మెల్యే గారితో పాటు కార్లు తిరిగానో, ఎక్కడైతే ఎమ్మెల్యే గారు జీపులో వస్తుంటే రిబ్బన్నులు కట్టుకొని, ఎర్రబొట్టులు పెట్టుకొని, మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసి రేప్ చేసుకుంటూ, జైజీలు కొట్టుకుంటూ, గంతులు వేసుకుంటూ తిరిగానో, ఎక్కడైతే 500కైతే రిక్షా వాడికిచ్చి చిల్లర కూడా పుచ్చుకోకుండా తిరిగానో, అదే రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ మొదలుకొని ఎల్ఐసి బిల్డింగ్ దాకా నడి రోడ్డు మీద ఉన్న కొట్టుల దగ్గరికి వెళ్ళి దొంగ మందుల చీట్లు పట్టుకెళ్ళి ఇదే చేతులు చాపి, మా అమ్మ కొంట్లో బాలేదండి, నా భార్య కొంట్లో బాలేదండి, నా పిల్లల కొంట్లో బాలేదండి, హాస్పిటల్లో పెట్టామండి, మందులు ఎట్టికలతో చచ్చిపోతారని చెప్పి అబద్ధాలాడాలి, కాలు పట్టుకుంటే 5-10 ఇచ్చేవారు. అవి పట్టుకొని వెళ్ళి తాగేసేవాడిని. అలాగుండగా అడుక్కోవటం కూడా వచ్చేసింది. కనపడిన ప్రతి వారంగా చేయి చాపుతుంటే, వాళ్ళ సైకిల్ మీద వెళ్తూ చిల్లర డబ్బులు గిరేస్తుంటే ఆ సైకిల్ వెనకాల పరిగెత్తుకుని వెళ్ళి చిల్లరంతా ఏరుకొని తాగేసేవాడిని. బట్టీసీ నన్ను ఎలాగైపోయాడంటారని కొంతమంది, ఈ ఎదవ బతికింతేటి చరిత్ర అయిపోయిందన్న వారు మరికొంతమంది. 2000 ఉంటే గంటలు ఆరిపేసి నాకు 2 రూపాయల కాసు డ్రైనేజీలు పడితే రోజంతా ఎతికే స్థితి నా జీవితంలో వచ్చింది. అయినా సరే నేను ఏమాత్రం సిగ్గుపడేవాడిని కాదు. తాగుడు కోసం ఏది చేయటకన్నా సిద్ధపడేవాడిని. ఎందుకంటే నేను పూర్తిగా తాగుడికి బానిసనైపోయాను. నేను ఎంత తాగుబోతున్నా మరో మాట చెప్తున్నాను. మా పాపకు 3వ సంవత్సరం వయసు అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు చిన్న చిన్న రింగులు కుట్టిస్తే 2 చెవులు పుళ్ళు పడిపోయినాయి. ఇంకా రక్తపు చుక్కలు కారటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజు ఇల్లంతా తిరిగేశాను, ఎక్కడ నాకు 10 రూపాయలు కూడా దొరకలేదు. ఏం చేయాలో తెలియక మా పాపను ఎత్తుకొని ముద్దులాడుతుంటే, తాగుబోతుడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చినటువంటి కూతురని కొంతమంది, తాగుబోతుడైతే మాత్రం మనిషి కాదా, తనే మారుతాలని కొంతమంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకే కపటమైన ముద్దులు నా కూతురు పెట్టాను. వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకు భుజాల మీద ఎత్తుకుని ఆడించాను. అలా లోపలికి వెళ్ళగానే మా పాపని ఇలా గోడ పక్కకి తీసుకొచ్చి ఆ చెవుకున్న రింగ్ ఇప్పుకొని వెళ్ళిపోతామని, అది ఇప్పుతుంటే దగ్గరికి సుట్టేసున్న దాని మీద ఎంత ఇప్పినా కానీ రావటం లేదండి. అలా చెవు పట్టుకుంటే చాలా రక్తం బడబడా కారిపోతుంది. అది ఆడవటం ప్రారంభించింది. ఏడిస్తే ఏడు పాలకించి ఎవరైనా వస్తారేమో పట్టుకెళ్ళటకుండదని ఏడుస్తున్న పిల్ల నోరు నొక్కి ఒక్కలాగులాగేనండి. బొడబడా రక్తం కారిపోతుంటే మా నాన్న నన్ను చంపేస్తున్నాడని ఏడుస్తుంటే జనమందరూ అక్కడికి చుమ్ములు వస్తూ అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆ పాప అయితే ఇలా చేతులు జోడించి, నీకు దండం పెడతాను నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న, చచ్చిపోయేలాగున్నాను నాన్న అని పారిపోతుంటే కన్న కూతురని కానీ పసిపిల్లని కానీ చూడకుండా ఇదే చేత్తో గోడను పెట్టి నొక్కి ఆ 2వ చెవిది కూడా లాక్కొన్నట్టుకెళ్ళిపోయి అమ్మేసి తాగేసిన కసాయి తండ్రినండి నేను. నాలాంటి బ్రతికి ఒక్కరికి రాకూడదు. రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో దేవి లాడ్జింగ్ అని ఉంది. అందులో 2 వ్యక్తులు కాయ కొనుక్కొని గ్లాసుల్లో పోసుకొని కొంచెం తాగాలి మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఎంగిలి మందు కూడా తాగేసి వచ్చేసేవాడిని. ఆ బల్లలు తుడిసే వ్యక్తికి 10 రూపాయలు ఇస్తే నమస్కారం సీని గారు అనేవాడు. ఏ వ్యక్తి అయితే నమస్కారం పెట్టాడో,
ఏ వ్యక్తి అయితే నేను ఇచ్చే 10 రూపాయల కోసం చూశాడో అదే వ్యక్తి ఎంగిలి మందు తాగేస్తుంటే మెడకు రుమాలేసి లాక్కొచ్చి కాలుతో తను బయటికి గెంటేశాడు. మెట్టిల మించి దున్నుకుంటే అలా రోడ్డు మీద పడిపోయి ఉంటే నా డబ్బుతో బాగుపడిన నా స్నేహితులు, నా ఇంటికాడ తిని నా ట్రాక్టర్లు అద్దెకి తిప్పుకొని నా ఇటుక పట్టుకెళ్ళి అమ్ముకొని బాగుపడిన నా స్నేహితులు అనబడిన వారు ఆ బార్లోకి వెళ్తూ వీడు బట్టీసీనైనా వీడు బతికి ఇంతేని తన కాలుతో తన్ని తిరిగేసి నా మేచ దాటుకుంటే వెళ్ళిపోయారే తప్ప ఏ ఒక్కడు గుక్కుడు నీళ్లు కూడా తెచ్చి నా మొక్కడిని కొట్టలేదండి. అంత దరిద్రం నేను అనుభవించాను, అంతగా నేను పాడైపోయాను. ఒకరోజు ఉదయాన్న ఒంటి మీద చొక్కా కూడా లేకుండా రోడ్రంపడకు పిచ్చోడి కింద వెళ్ళిపోతుంటే నా బట్టి స్థలం కొనుక్కున్న వ్యక్తి రామచంద్రపురం కమ్మవారి సావరాన్ని పల్ల తిరుమూర్తులు గారు ఆయన నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే నేను అమ్మేసిన బట్టి స్థలంలో ఖాళీ కాలైనటువంటి పాతటికి కౌరిటికి ఒక 2000 ఇటుకి నాది ఉండిపోయింది. ఆయన వచ్చి అంటున్నారు, ఇటుకి ఖాళీ చేస్తావా లేకపోతే ఎవరికైనా ఇచ్చేయమంటావా, మేము పని పట్టుకోవాలి మాకు అడ్డంగా ఉందంటే అప్పుడు అనుకున్నాను నాది 2000 ఇటుకు ఉంది కదా, ఎవరికైనా అమ్మేస్తే ఎంతకంత డబ్బులు వస్తాయి, లేదంటే వాళ్ళనే ఉంచుకొని ఎంతకంత డబ్బులు ఇమ్మందామని ఒకరోజు ఉదయాన్నే బట్టి దగ్గరికి వెళ్ళాను. ఇంకా పని పట్టలేదు, ఎవరు అక్కడికి రాలేదు. సరే ఎవరైనా వస్తారు కదని అక్కడే కూర్చున్నాను. అలా కూర్చున్న నాకు గతమంతా జ్ఞాపకం వస్తుంది. అక్కడే నా తల్లి నన్ను, నా తమ్ముడిని, నా చెల్లెల్ని ఎత్తుకొని గోరు ముద్దలు తినిపించి మమ్మల్ని పెంచిందండి. అక్కడే 1000 మందికి అన్నం పెట్టాం, లక్షల రూపాయలు సహాయం చేశాం, ఎంతోమందికి బతుకుదెరువు కల్పించాం. ఎక్కడైతే బాగా బ్రతికానో, ఎక్కడైతే 10 మందికి అన్నం పెట్టానో అదే స్థలంలో ఒక ముద్ద అన్నానికి నోసుకోలేని దౌర్భాగ్యుడిగా కూర్చున్నాను. అందరిలాగే పుట్టాను, అందరిలాగే పెరిగాను, అందరూ బాగానే ఉన్నారు, కానీ నేనే పాడైపోయాను. ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది? ఎవరు నన్ను ఆదరించేవారు లేరా, చేరదీసేవారు లేరా, జాలి చూపేవారు లేరా? ఇక మరణమే నా గతాన్ని ఏడుస్తూ మరణాన్ని ఎత్తుకుతూ కూర్చున్న నా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారండి. ఆయన వచ్చి అంటున్నారు, యేసుప్రభు గుడికి ఇటుకు కావాలి బాబు, ఇస్తావా అని అడిగారు. యేసుప్రభు అంటే నాకు ఇష్టమేనండి, కానుకలు అవి ఇస్తానండి దేవుడి కంటే. ఆయన అంటున్నారు, నీ కానుకలు కాదు కావాల్సింది, నీ హృదయాన్ని ప్రభువుకు అన్నారు. యేసుప్రభు అంటే ఎవరనుకుంటున్నావు? ఈ భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు, ఓ తల్లిలా మనల్ని కన్నాడు, తండ్రిలా పెంచుతున్నాడు. అటువంటి దేవుణ్ణి కాదని కర్మ మనం తెచ్చుకుంటున్నాం. ఈ మాటలు నీతో చెప్పే నేను పుట్టుకతో క్రైస్తవుణ్ణి కాదు, విగ్రహారాధికుడిని, శివభక్తుడిని. నా ఒళ్ళంతా శర్మయాది వచ్చేసింది, నా భార్యకు పిష్లియాది వచ్చింది, నా కుమార్తె గుండెల్లో నొప్పి వచ్చేది, 1000 రూపాయలు ఖర్చు పెట్టాను, ఎన్నో మందులు వాడాను, ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాను, ఎక్కడా తగ్గలేదు. కానీ యేసు ప్రభు నా రక్షకుడిగా చేసుకున్న తర్వాత నా శర్మయాదంతా తగ్గిపోయింది, నా భార్యకు పిష్లియాది తగ్గిపోయింది, నా కుమార్తె గుండెలో నొప్పి రావడం తగ్గిపోయింది. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, శక్తిమంతుడు, పాడైపోయిన జీవితాన్ని బాగు చేసే దేవుడు. నజరేయుడైన యేసు ఒక్కడే. నువ్వు నిరాశలో ఉన్నామని, బాధల్లో ఉన్నామని నాకు అర్థమవుతుంది. యేసు ప్రభువారిని ఆరాధించడం మొదలుపెట్టు బాబని యేసయ్యని గురించిన మాటలైన నాతో చెప్పడం ప్రారంభించాను. ఆ మాటల్లో ఒక మాట నా హృదయాన్ని బలంగా తాకింది. ఒక ఆలోచన నాకు వస్తుంది. ఒక తల్లి 9 మాసాలు మోసి చనిపోయే స్థితిలో బిడ్డకి జన్మనిస్తుంది. తన సర్వసుఖాన్ని విడిచి ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తే ఆడు పెద్దవాడయ్యాక తల్లిని తనటాకు సిద్ధపడుతున్నాడు. అలాగే నన్ను కన్న దేవుణ్ణి దేవుడు కాదని కూటలు పెడుతున్న పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు కట్టించేసి బైబిల్ పట్టుకుని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలని, చివరికి తినటానికి ఇప్పుడు మెతుకులు కూడా లేకుండా ఇంత భయంకరమైన శాపానికి గురయ్యాను. రాత్రి చాలా ఏడ్చాను. ఆ రోజు నుంచి విగ్రహారాధన చేయటం మానేశాను, తాగుడు మాత్రం మానలేదండి. ఆ పాస్టర్ గారు మళ్ళీ ఛానల్ వరకు నాకు కనిపించలేదు. ఈలోగా నేను ఈ రోడ్ రంపడి వెళ్తుంటే నా స్నేహితులు అనబడిన వారు పక్క రోడ్ రంపడి వెళ్ళిపోయేవారే తప్ప ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. కళ్ళు మూసుకుంటే చాలు నా పిల్లలు బస్ స్టాండ్ లంపడి వెళ్ళి మా అమ్మ నాన్న చచ్చిపోయారండి, మాకేమైనా సహాయం చేయండి అని అడుక్కున్నట్టుగా నాకు కనిపించేది. కళ్ళు మూసుకుంటే చాలు మా అమ్మమ్మ ఆ ఇంటికి వెళ్ళి మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదండి, కొంచెం అన్నం పెడితే చాలు మీ ఇంటి పని అంతా మేమే చేస్తామన్నట్టు కనిపించేది. ఆ వేదన భరించలేక, బాధ భరించలేక పువ్వులమ్మడి కాడ పుల్లలు అమ్మలేం. ఎంతోమంది నా దగ్గరే బ్రతికినప్పుడు నేనెవరి దగ్గరికి వెళ్ళి పని చేయగలను? నాలాంటి వ్యక్తి బతకూడదు, చనిపోవాలని నిర్ణయించుకున్నాను. 98 జూలై 16 లక్షవారం రాత్రి, ఈ రాత్రితో బట్టేసిన చరిత్ర అయిపోయింది. ఏదైనా తాగి చచ్చిపోదాం అనుకుంటే నా మనసు అంటుంది, నువ్వు చనిపోతే నీ కుటుంబం అంతా అనాథలు అయిపోతారు కదా అంటుందండి. అయితే వాళ్ళు అందరినీ ఏదైనా ఇష్టం ఇచ్చి చంపేసి తర్వాత నేను చనిపోదాం అనుకుంటే వాళ్ళని చంపే ముందైనా
కడుపుడు ఆకలితో ఉన్నారు, ఇప్పుడు మెతుకులు పెడతావన్న మనసు హెచ్చరిస్తుంటే రాత్రి 9 గంటలకి నేను రామచంద్రపురం వెళ్ళాను. ఓ ఫ్రెండ్ కనపడితే ఒక 50 రూపాయలు ఇవ్వరా, కడుపుడు ఆకలితోంది కుటుంబం అంటే ఎకిలితనంగా నవ్వుతున్నాడు. అలా నవ్వొద్దురా, ఎలా బ్రతికానో నీకు తెలుసు, ఎంతమందిని పెంచానో నీకు తెలుసు. 4 రోజులు పెట్టి అన్నం లేక పిల్లలు ఏడుస్తున్నారు. రేపొద్దున నువ్వు ఇచ్చిన పుచ్చుకోవటానికి మేము ఉండవు, ఒక 50 రూపాయలు ఇవ్వరా అని అరగంట సేపు బ్రతిమాలు అందరిలాడు కాలు పట్టుకుంటే 50 రూపాయలు ఇచ్చాడు. 50 నా చేతికి వచ్చేంత వరకే నా భార్య ఆకలి, నా పిల్లల ఆకలి నాకు కనిపించింది. 50 నా చేతికి రాగానే నాకు మరలా బ్యాందీ సప్పే కనపడుతుంది. పుల్లుగా తాగి రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళాను. ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు. నాకంటే ముందు చనిపోయారు అనుకుంటే మా కర్మ ఇంతే నేడుస్తున్నారు. నా మనసు రకరకాల ప్రశ్నలను నేస్తుంది. ఈ ఒక్క రాత్రైనా తాగుడు మానేళ్ళకి అన్నం పెట్టలేనోడివి, వీళ్ళని చంపే హక్కు ఎవరిచ్చారు నీకన్నా మనసు హెచ్చరిస్తుంటే, వీళ్ళని చంపను కానీ నేనే చనిపోతానని లెగిసి ఆ గదిలోంచి బయటకు వస్తూ తాగిన తిమ్మిరి మీద అక్కడే పడిపోయాను. అలా పడిపోయిన నా దగ్గరికి ఎవ్వరూ రాలేదు. కానీ ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి నా తల ఆయన ఒళ్ళో పెట్టుకొని ఇలా ఔషపట్టు మీద చేయి పెట్టాయని అంటున్నారు, యేసు ప్రభు అంటే నిజమైన దేవుడని నీ హృదయాలు అనుకుంటున్నావు కదా, చర్చి కిందికి వెళ్ళట్లేదని అడిగారండి. తుళ్ళుబడి పైకి లేచాను. 3:30-4 అవుతుంది సమయం. ఆ రాత్రి ఏం జరిగిందో ఈ రాత్రికి నేను ఊహించలేను, దాన్ని వర్ణించలేను. చుట్టుపక్కల చూస్తుంటే ఎవరు నాకు కనపట్టలేదు, కానీ బలమైన కార్యం ఆ రాత్రి నా జీవితంలో జరిగింది. అంతవరకు నేను తాగేస్తున్నాను, నా నోరు కూడా వాసన అనిపించట్లేదు. అప్పటి వరకు చనిపోదాం అనుకున్నాను, ఆలోచన నాకు లేదు. కానీ బ్రతకాలన్న ఆశ, ఎప్పుడెళ్ళకి వస్తుందా చర్చికి వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందామన్న ఆశ నా హృదయంలో బయలుదేరింది. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేచి నా కిటికి బట్టి దగ్గరికి వచ్చి యేసుప్రభు మాటలు చెప్పిన పాస్టర్ గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. 4 రూపాయలు సిటీ బస్ టికెట్, 40 పైసలు కూడా నా దగ్గర లేవు. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఒకసారి యేసుప్రభు గుడికి తీసుకెళ్ళరా, గుళ్ళో అడుగు పెడితే పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుందిరా అంటే ఆడన్నాడు, నువ్వేదంటే అది చేసావు, ఏది నీ బ్రతుకు మార్చలేదు, కానీ యేసుప్రభు మారుస్తాడా, నీలంటాడు చనిపోవటమే తప్ప నీ బ్రతుకు మారదురా అన్నాడండి. అలా కాదు, నన్ను ఒకసారి తీసుకెళ్ళరా, గుళ్ళో అడుగు పెడితే సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుందిరా నేర్చినప్పుడు అతను నన్ను తీసుకొని వెళ్ళాడు. అతను ఏర్పల్లి పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా, ఎన్నిసార్లు ప్రెసిడెంట్గా చేశాడు. ప్రజెంట్ అతనికి డిస్ ఉంది, దేవు గోవింద నరసింహరాయలు అతని పేరు. అతను నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు ఇద్దరం కూడా అలా రోడ్డు మీద బస్తీకి ఇలా చర్చిలో అడుగు పెడుతున్నాం. యేసు ప్రభుని ఎలా ఆరాధిస్తారో, ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ ఏడుస్తూ ఒకే మాట అన్నాను, యేసయ్య ఎంతో మందిని నమ్మి నేను మోసపోయాను తండ్రి, చివరికి నీ దగ్గరికి వస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నా చేతులు ఇడిచిపెట్టక ప్రభు అని ఏడుస్తూ నేను చర్చిలో అడుగు పెట్టాను. ఆ పాస్టర్ గారు నాకు ఎదురైనప్పుడు నమస్కారం అంటే తిరిగి నమస్కారం కూడా పెట్టకుండా కౌగిలించికి తీసుకెళ్ళి కడుపు నిండా ముందు అన్నం పెట్టారండి. అన్నం తిన్న తర్వాత ఆయన అంటున్నారు, ఏం జరిగింది బాబు, ఎలా ఉన్నావే, నీకోసం ప్రార్థన చేస్తాను చెప్పన్నప్పుడు ఏం చెప్పనండి, ఆస్తంతా పోయింది, 1,80,000 అప్పులు అయిపోయాను. అప్పులలో వచ్చి కాలర్ పట్టుకుని కొడుతున్నారు. పెద్ద చెల్లికి 40 ఏళ్ళు కట్నం ఇవ్వలేదని కాపురం వదిలేస్తానని కౌరు పంపుతున్నారు. చిన్న చెల్లికి పెళ్లి చేయలేదని హేళన చేస్తున్నారు. ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో నాకు తెలీదు. నాకైతే మీరు అన్నం పెట్టారు కానీ 4 రోజులు పెట్టి ఇంటికాడ అలాగే పస్తులు ఉన్నారండి. మీరు ప్రార్థన చేస్తే మేము చచ్చిపోదాం అనుకుంటున్నామండి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు జీవము గల దేవుడి దగ్గరికి వచ్చావు, నా యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రమూ తోసివేయను అంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా అంటున్నాడు. ఈ భూమికి ఆకాశానికి మహారాజైన దేవుడు నీ దరిద్రానంతటిని తీసేస్తాడు. కనురెప్ప పాటలో మబ్బు తొలగినట్లుగా నీ అప్పులన్నీ తొలగించి నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి ఆయన ఒక్కడే సమర్థుడని యేసయ్యను గురించిన మాటలు చెప్పి ప్రార్థన చేసి 3 గుంచాల బియ్యం ఆయన ఇస్తే ఇంటికి వెళ్ళి రాత్రి కడుపు నిండా అన్నం తిన్నామండి. దేవునికి స్తోత్రం. 16వ తారీఖు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. 17వ తారీఖు నేను మందిరానికి వెళ్ళాను. 18వ తారీఖు అనగా యేసు ప్రభుని ఎరిగిన 3వ రోజు ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మోటార్ సైకిల్ స్టాండ్ వేస్తూ, బట్టి సీని గారు ఆ ఫోటోలన్నీ తీసేస్తాను మీకు ఇష్టమేనా అని అడిగారు. ఎందుకు ఈ పాస్టర్ గారులు అందరూ మా దేవుళ్ళని బొమ్మలు అంటారు, అందుకే కదా నాకు కోపం, మళ్ళీ ఈయన వచ్చి అన్నీ తీసేస్తానంటారు ఏంటని నాకు చాలా కోపం వచ్చింది. అయితే నాకు ఒక ఆలోచన వస్తుంది, నాకే కాదు నేను అనుభవించిన దరిద్రం, నేను పడ్డ కష్టం ఎవరైతే పడతారో అందరికీ అది ఆలోచన వస్తుంది. చిన్నప్పటి నుంచి దేవుళ్ళని పెట్టి పూజించాను, ఆరాధించాను, చివరికి నా జీవితం పతనం అయిపోతే చూస్తూ ఉన్నారే తప్ప ఎవరు నన్ను ఆదుకోలేదు. ఇవన్నీ నా చేత్తో పెట్టుకున్న దేవుళ్ళండి.
నేనే పెట్టుకున్నాను, నేనే తీసేస్తానని మొత్తం అన్నీ తీసేశాను. మంత్రాల పుస్తకాలు, యంత్రాలు, పాటల పుస్తకాలు, ఇల్లు కట్టినప్పుడు మూలను పెట్టిన మత్స్యంత్రం కూడా గోడ తవ్వి బయటికి తీసేసి 2 పిండి సంచులని ఇంత ఎత్తు మూటలు కట్టేసి కాలువలో కలిపేశాను. అలా కాలువలో కలిపేసి నా కుటుంబం అంతా యేసు ప్రభుని వెంబడించాం. మందిరానికి వెళ్ళటం ప్రారంభించాం. ఒకరోజు మందిరంలో మోకరించి వచ్చి రాని ప్రార్థన, చిన్న ప్రార్థన, నీవు తప్ప మాకు దిక్కులేదు ప్రభా, ఏం చేసినా నీ చిత్తమే నాయన అని వెనుతిరిగి చూడలేని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ మహాదేవుడైన యేసయ్య మీద ఆనుకున్నాం. నాకు పట్టుకున్న దరిద్రం అంతా వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. అలా దేవుని సన్నిధిలో ఉండగా దేవుని వాక్యం మాతో మాట్లాడుతుంది. నీకు రక్షణ ఉందా? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు, జాగ్రత్త అని దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తుంటే మాకు చాలా భయం వేసింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు బాప్తిసం కావాలండి అంటే, రేపు నుంచి ఉపవాస ప్రార్థనలో రక్షణ పొందేదిగా సిద్ధపడండి అన్న. నేను, నా భార్య, మా అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురం కూడా బాప్తిసం పొందడానికి సిద్ధపడుతున్నాం. ఈలోగా మా బావగారు మా పెద్ద చెల్లిని తీసుకొచ్చి ఇడిచిపెట్టేశారు. 40 ఏళ్ళు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళను అన్నారు. మమ్మల్ని నవ్వులు పాలు చేయొద్దండి, మాకు తినటానికే లేదండి, ఎప్పటికప్పుడు మీ డబ్బులు ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి బాబు అని ఆయన్ని బ్రతిమాలి ఆయన కాళ్ళు పట్టుకుంటే 40 ఏళ్ళకి 40 పైసలు తక్కువ వచ్చినా మీ చెల్లి నీ ఇంటికాడే ఉంటుందని చెప్పి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు మా బావ. మా అమ్మమ్మ వచ్చి అంటుంది, నువ్వు చూస్తే బాప్తీసం అంటున్నావు, చెల్లి కాపురం చూస్తే ఎలాగైపోయింది, ఎలాగరా అంటుంటే, మా చెల్లి నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలేంటో తెలుసా? నువ్వు బాప్తీసం పొందినా పొందకపోయినా 40 ఏళ్ళు ఇస్తేనే కానీ బావ నన్ను కాపురానికి తీసుకెళ్ళడం, అది అలా ఉంచు, తాగుబోతువైన నిన్ను మార్చిన దేవుడు గొప్ప దేవుడు, ఎల్లు ముందు రక్షణ పొందరాని దేవునికి స్తోత్రం. వెంటనే వెళ్ళి నేను, నా భార్య, మా అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురం కూడా బాప్తీసం పొందామండి. బాప్తీసం పొంది నీటిల నుంచి పైకి వస్తూ యేసు ప్రభుని మా నాన్నగా చేసుకున్నానండి. నేను పడిన బాధ, నేను అనుభవించిన కష్టం, నేను భరించిన దరిద్రం అంతా నా తండ్రితో చెప్పి నా భారం అంతా ఆయన మీద మోపి నీటిల్లోంచి పైకి వచ్చి 250 మంది విశ్వాసులు అక్కడ ఉంటే వారి చేతులు పట్టుకొని నా కోసం, మా చెల్లి కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు వారందరూ ఎలుగెత్తి కన్నీటితో ప్రార్థన చేశారు. రక్షణ పొందానన్న ఆనందం, సంతోషం నాకు ఉంది, కానీ మా చెల్లి కాపురం పోయిందన్న బాధ నన్ను వేధించేస్తుంది. నా చెల్లి కాపురాన్ని నిలబెట్టినా అన్న మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంటే, అంత దూరాన్ని మా ఇల్లు ఉందనగా ఇక్కడి నుంచి చూస్తుంటే మా చెల్లెలు మామయ్య గారు మోటార్ సైకిల్ మా ఇంటి దగ్గర స్టాండ్ వేసి ఉంది. అతడు అన్యుడు, విగ్రహారాధికుడు, యేసుప్రభు అంటే పడని వ్యక్తి. పెళ్లి పెద్దని తీసుకొచ్చి పెద్ద పెద్ద కేకలేసి బూతులు తిడుతున్నారు. అంత దిక్కులేని అదో పిల్లలు చేశాడు. కట్నం అని ఇమ్మను, లేకపోతే ఇడాకులేని ఇమ్మని అంటుంటే ఇంటి చుట్టూ ఉన్న జనం వచ్చి ఆ ఎదవ చేసిన పనికి పిల్ల కాపురం పోయింది, ఎవరు మాత్రం ఏలుకుంటారు కట్నం ఇవ్వకుండా అని చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఈ బైబిల్ పట్టుకుని వెళ్తూ ఆగాను. రక్షణ పొందానన్న సంతోషంతో నేను వస్తుంటే ఇప్పుడు వచ్చారేంటి ఈయన? ఈ గ్రంథాన్ని నా చేతిలో చూస్తే మొత్తం మా చెల్లి కాపురం పోతుందని వారికి భయపడి బైబిల్ వెనకాల దాసేస్తున్నాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది, తిరిగి వాడి కింద దాక్కుంటామని నిన్ను పిలవలేదు, ధైర్యంగా ప్రకటించన్నాడు నా దేవుడు. ఆయన అన్న మాటను బట్టి బూతులు తిడుతున్న వ్యక్తి ముందు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాను. ఆయన తిడతా ఆగేంటదని అడిగారు. ఇది బైబిల్ అండి, నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి అంటే, అన్యుడు, విగ్రహారాధికుడు, అప్పుడు వరకు పచ్చి బూతులు తిట్టి విడాకులు అన్న ఆయన ఏమంటున్నాడో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు బాగుపడతావు, ₹10 కట్నం మాకు అక్కర్లొద్దని వెంటనే కాపురానికి తీసుకెళ్ళిపోయాను. పండగకి బట్టలు పెట్టలేదని పుట్టింటి కనుక మా భార్యను వదిలేస్తే రోజులండి. ఎంతవరకు 40,000కి 40 పైసలు తక్కువ వచ్చినా మీ చెల్లి నీ ఇంటికాడే ఉంటుందని చెప్పిన మా బావ ఈరోజు ఖచ్చితంగా శుద్ధ ఆయనే కొని నాకు పంపేలా దేవుడు ఆ కుటుంబాన్ని మార్చేశాడు. అదే చెల్లి గర్భిణిగా ఉన్నప్పుడు 4 నెలలు ఉమ్మునీరు పోతే తల్లి బిడ్డ కూడా బతకదన్నారు. అన్ని హాస్పిటల్ తిరిగి రామచంద్రపురం స్టాన్లీ గారి భార్య రేణుకాదేవి దగ్గరికి తీసుకెళ్తే వారు బతకదన్నారు. మంచి మందులు ఆడదామంటే మా దగ్గర డబ్బులు లేవు. మా చెల్లిని మడత మంచం మీద పడుకోబెట్టి కాళ్ళతలంపలు ఇటుక బిడ్డలు ఎత్తిపెట్టి అలాగే ఉపవాసంతో ప్రార్థన చేసేవాడిని. ఎంతోమంది చల్లాయిలు నీళ్ళు పోసుకున్నప్పుడు ఎన్నో కేజీల స్వీట్లు ఎట్టుకెళ్ళి ఇచ్చాను. ఇచ్చేతో మా చెల్లికి ఒక్క మిఠాయి పెట్టుకునే దిక్కు కూడా నా దగ్గర లేదండి. మా చెల్లి వంక చూస్తుంటే రేపు చచ్చిపోతానన్నయ్య, ఎల్లుండి చచ్చిపోతానన్నయ్య అని ఏడ్చేది, చాలా ఏడుపు వచ్చేది. అలాగే ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. తాగుబోతున్న నన్ను మార్చావు కదా నాన్న, చెల్లి కాపురాన్ని నిలబెట్టావు కదా నాన్న,
ప్రాణాన్ని కూడా పోయినానని ప్రార్థన చేసినప్పుడు డెలివరీ సమయంలో రిక్షాకి ఇవ్వడానికి 10 రూపాయలు కూడా మా దగ్గర లేవండి. అమ్మని చెల్లిని రిక్షా ఎక్కించి చిన్న చిన్న బాబులిద్దరిని కూడా పంపించి నేను ఆ ఊరు అడ్డుపడ్డాను. మా చెల్లి సాగు బతుకున్నది, సహాయం చేయండి అని అడుక్కుంటే ఆ రోజుల్లో 70 రూపాయలు ఇచ్చారు. ఆ 70 రూపాయలు చేత్తో పట్టుకొని గుండెలు బాదుకుంటూ మా చెల్లిని బ్రతికించు నాన్న అని పరిగెత్తుకొని వెళ్తుంటే ఆ ఇద్దరు బాబులు నాకు ఎదురొచ్చి అంటున్నారు, రిక్షా దింపగానే పురుడు చేసిందన్నయ్య అని చెప్పారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బిడ్డ అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ పడుతుంది, 10,000 కావాలంటే నా చెల్లి నాకు దక్కునా? గబగబా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మతో అంటున్నాను, ఎలా పడ్డామా మీ పాటలు? ఎవరిచ్చారమ్మా? నాకు తెలకుండా ఎక్కడ తెచ్చావమ్మా అంటే మా అమ్మ అంటుంది, పెద్దడా నువ్వు కంగారు పడకు, దేవుడు చాలా గొప్ప కార్యం చేసాడు. ధర్మ హాస్పిటల్ అట, మనమేం ఒక్కర్లొద్దు కానీ తిరిగి వాళ్ళే మనకి 300 ఇస్తారట అని చెప్పింది మా అమ్మ. తాగుబోతునైన నన్ను ఒక్క రాత్రి మార్చాడండి యేసయ్య. నా చెల్లి కాపురాన్ని ఒక్క నిమిషంలో నిలబెట్టాడు యేసయ్య. నా చెల్లికి ప్రాణాన్ని పోసాడు యేసయ్య. 12 బిడ్డలు, 2 బిడ్డల్ని ఇచ్చాడు యేసయ్య. ఆసుపత్రిలోనే మోకరించాను. ఎంత గొప్ప దేవుడు అని నాకు తెలియదు ప్రభువా. ఇన్ని గొప్ప కార్యాలు నాకే చేస్తున్నావా తండ్రి? ఇన్ని మేలులు నీ ద్వారా పొందిన తర్వాత నేను మళ్ళా తప్పుడు పనులు చేస్తే నీ నామానికి అవమానం వస్తుంది ప్రభా. స్వార్థంతో అడుగుతున్నాను అనుకుంటావో ఏమనుకుంటావో నాకు తెలియదు, కానీ 1,80,000 అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీరే మార్గం చెప్పు తండ్రి అని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు మళ్ళా నేను ఇటుక బట్టి చేస్తున్నట్టే దర్శనాన్ని చూపించాడు. ఎలా చేయగలను? ఇటుక బట్టి అమ్మేసాను కదా బట్టి అంటే, ఆ బట్టి కొనుక్కున్న వ్యక్తి ఒకరోజు ఉదయం నా దగ్గరికి వచ్చి, బట్టి మేము చేయలేమండి, మగత ఇద్దరు కానీ మీరే చేసుకోండి, పెట్టుబడి కూడా ఎంత పెట్టమంటారో చెప్పండి నేనే పెడతానని ఆ బట్టిని మరలా నాకు అప్పగించారు. ఏ స్థలాన్ని అయితే అమ్మేశానో అదే స్థలాన్ని రెంట్కి తీసుకొని యేసయ్య నామంలో ప్రార్థన చేసి పని చేయటం ప్రారంభించాను. 1 నెల వ్యాపారం చేసేసరికి ప్రభు మళ్ళా ఒక ట్రాక్టర్ కొనుక్కున్నట్టుగా దర్శనాన్ని చూపించాడు. ఎలా కొనగలను ట్రాక్టరు? నా బ్రతుకంతా సుసానం అయిపోయింది కదా అంటే, శూన్యములో సృష్టిని చేసిన దేవుణ్ణి నేనని ఆయన నాతో మాట్లాడారు. మరుసటి రోజు ఉదయాన్నే 4 వ్యక్తులు 20,000 రూపాయలు తెచ్చి, ఇది వడ్డీ కాదండి, బాగుంటే ఇద్దరిగా లేకపోతే వద్దు, పెట్టుబడి పెట్టుకోండి అని ఇస్తే ఆ 20,000 పట్టుకెళ్ళి రామచంద్రపురం ప్రసన్న విఘ్నేశ్వర ఫైనాన్స్ కంపెనీలో 65,500కు ఒక డొక్కు ట్రాక్టర్ నేను కొనుక్కున్నాను. ట్రక్కు రేకులన్నీ పోయి ఉండేవి, ఒక్కో టైర్కి ఇంతంత బెజ్జాలు ఉండేవి. అందరూ అన్నీ యాలం చేసేవారు. ట్రాక్టర్ చూసి ఎవరు ట్రాక్టర్ పని మీద కేకేయకండి, కిలోమీటర్ వెళ్ళేసరికి ట్రక్కులు ఉన్న వాళ్ళు కిందడిపోతారు, టైర్లు కూడా పేలిపోతాయని హేళనకరంగా మాట్లాడేవారు. సీబకుల సంచిలో బైబిల్ పెట్టుకొని ప్రార్థనకి కూడా పట్టుకొని ఆ ట్రాక్టర్ నేను నడుపుకోవటం ప్రారంభించాను. ప్రభు నా మీద కనికరపడి గొబ్బరిడి ఒక కాంట్రాక్ట్ ఒకటి నాకు ఇప్పించారు. ఆ ఏరియాలో పెనమల్ల, జగన్నాథగిరి, దాక్షారం, రామచంద్రపురం, వేలంగి అనే ప్రాంతాల నుంచి 50 ఇటుక బట్టీలు గొబ్బరిడొక్కేయటం, అక్కడి నుంచి ఇటుక తెచ్చి బయట అమ్మటం. అందరూ హేళన చేసిన డొక్కు ట్రాక్టరు 4 నెలల 15 రోజులు టైరు గాలి కూడా తగ్గకుండా తిప్పాడండి నా దేవుడు. 4 నెలల 15 రోజులు ఒక డొక్కు ట్రాక్టర్ పనిచేస్తే 1,45,000 రూపాయలు అప్పులు తీర్చాడండి నా దేవుడు. ప్రతిరోజు ఆ డొక్కు ట్రాక్టర్ 3,000 రూపాయలు తెచ్చేది. కొత్త ట్రాక్టర్లు పని ఉండేది కాదు. 500 ఉంటే చాలు అనుకునేవారు. 10 రూపాయల పని లేక పక్కన పెట్టేసేవారు. ప్రభు నాకు ఇచ్చిన డొక్కు ట్రాక్టర్ ప్రతిరోజు 3,000 తెచ్చేది. ఎందుకు ప్రభు ఇంత డబ్బు ఇస్తున్నావంటే, నువ్వు బాధల్లో ఉన్నావని పంపిస్తున్నానన్నారు ప్రభు. ఆ కొత్త ట్రాక్టర్కి ఎందుకు లేదని అడిగితే, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చినాం, నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని, యెహోవా ప్రతి వస్తువు దాని పరినిమిత్తం చేసినాం, నీ అప్పులు తీర్చడానికి డొక్కు ట్రాక్టర్ చేశానన్నారు ప్రభు. ఏలియాని కాకుల ద్వారా పెంచావని నిన్నాను, చదివాను, ఇప్పుడు కల్లారా చూస్తున్నాను ప్రభా. ఈ డొక్కు ట్రాక్టర్తో మమ్మల్ని పెంచుతున్నావా ప్రభా అని ఎంతగానో ప్రభుని స్తుతించాను. అలా పతనమైపోయిన నా జీవితంలోనికి యేసు ప్రభు ప్రవేశించారు. పందివలే రోతలికి దొల్లుతున్న నన్ను గొర్రెపిల్లగా మార్చాడు. చీకటి కమ్మిన నా కుటుంబంలో నీతి సూర్యుడిగా ఉదయించాడు. క్రమముగా నా జీవితాన్ని ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 2003 ఆగస్టు 17వ తారీఖున ప్రభు సేవ చేయమని పిలిస్తే ఇటుక బట్టి వదిలేశాను, ట్రాక్టర్ అమ్మేశాను. ఒక ఆటో ఉండేది, ఆటో కూడా అమ్మేసి ఉన్న బాకీలన్నీ తీర్చేసి అదే గ్రామంలో చిన్న తాటాకులు పాకేసి సేవ ప్రారంభించాం. ఆ చిన్న తాటాకులు పాకని దేవుడు ఈరోజు పెద్ద మందిరంగా మార్చాడు. నా పిల్లలు ఇద్దరు, ఒకరు 8వ తరగతి, ఒకరు 7వ తరగతి చదువుతున్న వయసులో 2005 మార్చి నెల 15వ తారీఖున ఇద్దరు రక్షణ పొందారు. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదమన్న వాగ్దానాన్ని దేవుడు
నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడి నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తము క్రొత్తవాయినని బట్టీసీనిగా పతనమైపోయిన నా జీవితాన్ని అంతం చేసి అరుణ్ కుమార్గా కొత్త జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. చివరికి చిన్న చెల్లి పెళ్లి విషయంలో ఎలా చేయను ప్రభు అని ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప సంబంధాన్ని దేవుడు పంపించాడు. వారు రాగానే 10 లక్షలు కట్నం అడిగారు. వారికి ఉన్న స్తోమతికి ఇవ్వాలి. నేను అలా చూస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఎందుకో మాకు జాలేస్తుంది, 5 లక్షలు ఇవ్వగలరా అన్నారు. పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, మంచి ఛాన్స్ కొట్టారు, ఒప్పుకోండి, వదలకండి, పోనివ్వకండి సంబంధం అంటే నేను ఇంకా 5 లక్షలు అంత తింగరుడి కింద అలా చూస్తూ ఉండిపోయాను. వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని చూస్తే మాకు ఎందుకో ఇంకా జాలేసేస్తుందండి, 3 లక్షలు ఇస్తారా అన్నారు. 30 రూపాయలు కూడా లేవండి అని లెగిసి చెప్దాం అనుకుంటే, మీరేం చెప్తారో మాకు తెలుసు, కూర్చోండి, మా డబ్బు మాకు చాలు, ₹10 కట్నం మాకు అక్కర్లేదని పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుని ఉచితంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు. దేవుడు అలా నా జీవితంలో ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. పెద్ద చెల్లి పిల్లలు ఇద్దరు, ఒకరు విలేజీ డాక్టర్, ఒకరు డయాలసిస్ డాక్టర్ చేస్తున్నారు. చిన్నబాబు గారు మంగళగిరిలో బెటాలియన్లో ఎస్ఐగా చేస్తున్నాడు. ఉన్నతమైన కుటుంబాలను దేవుడిచ్చాడు. ప్రియులారా, ఇవన్నీ అబద్ధాలు కాదు. హృదయం నిండితే నోరు మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది. దేవుడు చేసిన కృతజ్ఞత ఏ హృదయంలో ఉందో ఆ నోరు అలా మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఎమ్మెల్యే తోట తిరుమతులు గారు కూడా తిరిగాను, తెలుగుదేశం ప్రెసిడెంట్గా చేశాను, ఇచ్చా కమిటీ చైర్మన్గా చేశాను. ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించాం. నేటికి దాని మీద బద్దిరెడ్డి శ్రీని అని పేరు ఉంటుంది. కామర్లు వేస్తే వెళ్ళొస్తారు మందికి. ఆ కావున మందిచ్చే డాక్టర్ గారు గుండుబోలు నాయుడు కాపు, ఆయనతో నేను తిరిగాను, ఆయనకి తెలుసు నా బ్రతుకు. రామచంద్రపురం మోడర్న్ కాలేజీకి 1000కి 165 రూపాయలు చొప్పున ఇంటికి తోలిన మొట్టమొదటి బట్టి ఓనర్ నేను. 12 మంది డ్రైవర్లు, 70 మంది పనివారు, 3 ట్రాక్టర్లు, పెద్ద ఇటుక బట్టి ఉండేది. మోటార్ సైకిల్ మీద కాలు కూడా కింద పెట్టకుండా తిరిగాను. అక్కడే అడుక్కున్నాను. ఈరోజు మళ్ళీ అక్కడే సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక్కడే బతుకులు మార్చే దేవుడని ప్రకటించే మహాభాగ్యాన్ని ఈ దినాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. దైవ ప్రేమ సన్నిధి అనే బ్యానర్పై ఓనిగా ఒంటరిగా నేను సేవ చేస్తున్నాను. ఏరుపల్లిలో మా ఇంటి దగ్గర ఒక మందిరం కట్టుకున్నాను. మెండపేట దగ్గర నేల్టూర్ అనే ప్రాంతంలో ఒక మందిరం కట్టుకున్నాను. విచిత్రం ఏంటంటే, ఏ ఎమ్మెల్యే గారు కూడా తిరిగానో ఆ ఎమ్మెల్యే గారి ఇంటి పక్కనే వెంకటాయపాలెన్ని ఒక 30 లక్షలతో ఒక మందిరం కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. 3 చోట్ల ఆరాధన జరుగుతుంది. నేటికి 5 రాష్ట్రాలలో ఆయన మాటలు ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇంతవరకు నా సాక్ష్యం విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదో చెప్పనా? 98వ సంవత్సరం నేను మర్చిపోలేనిది, నాకు మరుపు రానిది. రామచంద్రపురం నడి రోడ్డు మీద ఎవరు కనపడతాలు కాళ్ళు పట్టుకొని 5 రూపాయలు ఇవ్వండి, 2 రూపాయలు ఇవ్వండి, కేజీ బియ్యం తెచ్చుకొని పిల్లల్ని పెంచుకోవాలని ఇలా చెయ్యి చాచి అడుక్కున్న నన్ను ఈరోజు ఒక 100 మంది నాతో చెప్పకుండా నన్ను చూడటానికి నా ఇంటికి వస్తే ఇంట్లో కాలు బయట పెట్టకుండా 2 గంటల్లో భోజనం పెట్టే స్థితిలో నా దేవుడు నన్ను పెట్టాడు. పెంటకుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తు వాడినన్న వాగ్దానాన్ని దేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. కనుక నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా తాగుబోతులు ఎవరైనా ఉండి మాటలు ఆలకిస్తూ ఉంటే, నా ప్రియమైన అన్న, ప్రియమైన తమ్ముడా, ప్రియమైన స్నేహితుడా, నీ 2 కాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను, తాగుడు మానే. తాగుడు దరిద్రాన్ని తెస్తుంది. తాగుడు వెక్కిరింతల పాలు చేస్తుంది. తాగుడు అవమానాన్ని తెస్తుంది. సరదా అంటూ, సంతోషం అంటూ, ఎవడో పోయించాడని ఒకరోజు, ఎవరికో పోయించాలని ఒకరోజు, లాభం వచ్చిందని ఒకరోజు, లాస్ వచ్చిందని ఒకరోజు, నీ ఇష్టానుసారంగా తాగుతున్నావే కానీ ఇంటికాని నీ భార్య పిల్లలు తిన్నారు, ఉన్నారు, ఏ రోజైనా ఆలోచించావా? అలా ఆలోచించకపోతే ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనసు పెట్టి ఆలోచించు.